అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై డబ్బు బంగారం కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న లేడీ కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ రవీందర్ రెడ్డితో కలిసి సిపి రష్మి పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన ఈ నెల 8న పాక్షికంగా కాలిపోయిన ఒక గుర్తిలేని మహిళ మృతదేహం లభ్యమైంది. సో మృతురాలు భూంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసం ఉండే అతికం విజయగా పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె కుమారుడిని నిందితులుగా గుర్తించారు. వీరు స్థానికంగా కిరాణం దుకాణం అండ్ టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. రజిత భర్త అనారోగ్యంతో బెడ్పై ఉంటున్నాడు. రజిత తన మైనర్ కుమారుడితో కలిసి ఒంటరి మహిళలను హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించి వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వీరి ఇంటికి దగ్గరలో ఒంటరిగా ఉంటున్న అతికం విజయ ఈ నెల 8న కిరాణం షాప్నకు రాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అండ్ అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్సెల్ వాహనంపై రామక్కపేట శివారులో పెట్రోల్ పోసి కాల్ చేశారు. అండ్ ఈ ఏడాది మే 28న వీరింటి దగ్గరలో నివాసం ఉండే కుంట రేఖ కూడా కిరాణా షాప్కి రాగా ఆమెను కూడా హత్య చేసి అచ్చుమాయిల్పల్లి గ్రామ శివారులో కాల్ చేశారు. అండ్ 2025 జూన్లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి చేసి 5 తులాల బంగారం అండ్ పుస్తల తాడును చోరీ చేశారు. అండ్ మరో 4 మహిళలను కూడా హత్య చేసి వాళ్ళ నుంచి బంగారం చోరీ చేయాలనే ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే అనారోగ్యంతో మంచంపై ఉన్న భర్తను కూడా హత్య చేయాలని ఈ యొక్క రజిత ప్రణాళిక రచించిందని, ఎందుకు ఇన్సూరెన్స్ చేయించాలని కూడా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. సో ఇప్పటికే రజితను అదుపులో తీసుకొని ఆమె నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అండ్ నగదు, వాహనం, ఒక టీవీఎస్ ఎక్సెల్ కావచ్చు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. మహిళలను హత్య చేయడానికి కుమారుడిని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. వాళ్ళ ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేయించి కొడుకుతో రోజు ఆ జిమ్ చేయిస్తోంది, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలని. అండ్ దుకాణంలో వాళ్ళ ఏదైతే కిరాణా షాప్ ఉందో పలు రకాల వ్యాయామ పరికరాలను కూడా పోలీసులు గుర్తించారు. అండ్ బయటికి వెళ్లకుండా, వాళ్ళ ఊరు దాటి బయటికి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లోనే జిమ్ చేసి దేహదారుఢ్యం గట్టిగా ఉంటే, సో ఎదుటిగా ఎవరన్నా వచ్చినా కొట్టేలాగా అండ్ వాళ్ళు ఒకవేళ కొట్టినా సరే తట్టుకునేలాగా ఆ కొడుకుని, మైనర్ కొడుకుని ఒక సీరియల్ కిల్లర్ లాగా చేసింది తల్లి రజిత. వాళ్ళ హస్బెండ్ని కూడా వాళ్ళ కన్న కొడుకుతో మాట్లాడి నాన్న పేరు మీద ఒక ఇన్సూరెన్స్ చేయిస్తే మనకి నాన్న చనిపోయిన తర్వాత ₹1,00,00,000 వస్తాయంటూ కూడా రజిత చెప్పడం జరిగింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఆల్మోస్ట్ 10 మంది ఒంటరి మహిళల్ని ఈ యొక్క వీళ్ళ టీ షాప్ దగ్గరికి కావచ్చు, లేదంటే వీళ్ళ కిరాణా షాప్ దగ్గర కావచ్చు. సో ఎప్పుడైతే ఎవరైతే వస్తారో వాళ్ళతో మంచిగా మాట్లాడటం, ప్రేమగా మాట్లాడి, సో వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ ఉల్లిపాయలు అడిగారు అనుకోండి, కేజీ బాబు ఇవ్వటం, అలా ఆ యొక్క ఒంటరి మహిళల్ని క్యాష్ చేసుకోవడం, వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ షాప్కే వచ్చేలాగా మాట్లాడటం. అండ్ దానికి సంబంధించి అంటే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ చాకలి రజితకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే వాళ్ళ ఆయన బెడ్ పైన ఉండటం అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఒక ఒంటరి మహిళగా ఎంతో నేను నా ఫ్యామిలీ కోసం ఆరాటపడుతున్నాను, ఇంత ఇబ్బందులు పడుతున్నాను, ఒక కొడుకుని పెట్టుకొని వాడిని చదివించుకోలేకపోతున్నా అని చెప్పి వాళ్ళకి, ఒంటరి మహిళకి దగ్గర అవ్వడం. నిజంగా ఒక ఒంటరి మహిళకి ఇంకొక ఒంటరి మహిళ చెప్పే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో పాపం అనిపించింది వినగానే. సో ఆల్మోస్ట్ ఇదే స్ట్రాటజీని ఈవిడ అవలంబించి ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 10 మంది ఒంటరి మహిళల్ని, అంటే వాళ్ళని చంపేసి ఫస్ట్ వాళ్ళ పీకలు కోయడం అండ్ దాని తర్వాత ఆ డెడ్ బాడీ ఇంట్లోనే ఉంచడం, మొత్తం ఆ రక్తం మొత్తం కడిగేయటం, ఎవరికి అనుమానం రాకుండా. అండ్ దగ్గరలో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా అక్కడ అంటే దగ్గరలో ఎక్కడ కూడా లేవన్నమాట. ఆ సీసీ క్యామ్ లేకపోవడం వీళ్ళకి మరింత ప్లస్ అయింది. ఒకరి దగ్గర ఏదైతే సీసీ క్యామ్ ఉందంట, వాళ్ళ ఇంటి పక్కన అయితే వాళ్ళ కిరాణా షాప్ ఉంది కదా, దానికి పక్కన ఒక సీసీ కెమెరా ఉంటే సరిగ్గా అది షాప్ వైపే చూపిస్తుందని చెప్పి వాళ్ళతో గొడవపడి మరి, అంటే ఒకరోజు పిల్లలు మాట్లాడుతున్నారు, లేదంటే ఎవరన్నా అమ్మాయిలు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి కావాలని గొడవ పెట్టుకొని మా ఇంటికి వచ్చే వాళ్ళు మొత్తాన్ని మీరు చూస్తారా, మా షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళు మొత్తాన్ని మీరు చూస్తారా అని చెప్పి, అంటే ఒక
అంటే ఆ ఆడవాళ్ళ మీద ఇలాంటి ఇదెందుకు సీసీ కెమెరాలు పెట్టుకొని చూస్తున్నారా, ఇంట్లో పెట్టుకోండి మీరు కెమెరా అని చెప్పి ఆ సీసీ ఫుటేజ్ కెమెరా డైరెక్షన్ కూడా తిప్పించి సో వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇంకా సీసీ కెమెరా ఈ షాప్ వైపు కానీ అండ్ ఈ యొక్క వీళ్ళు నడిపిస్తున్నటువంటి టీ దుకాణం వైపు కానీ ఎక్కడా కూడా సీసీ కెమెరా ఆన వాళ్ళు పడవు. సో దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఈ రజిత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వచ్చే ఒంటరి మహిళలు ఎవరైతే కొంచెం బంగారం ఎక్కువ ఉంటుందో, అంటే వీళ్ళ ఒంటి మీద ఎంత ఉందంటే సో ఇంట్లో ఇంకెంత ఉంటుందో అని ఆనవాళ్ళు వేసుకొని దాని ద్వారా వాళ్ళని మాటలో పెట్టడం అండ్ దాని త్రూగా వాళ్ళని చంపేసి అండ్ రాత్రిపూట పొద్దున్నే లెక్కతో వచ్చారనుకోండి, మధ్యాహ్నం వచ్చారనుకోండి, వాళ్ళని చంపేయడం, పేక్ కోయడం, లేకపోతే ఊపిరాడకుండా చేయడం, ఎలాగోలా సరే వాళ్ళని చంపేసి అండ్ దాని తర్వాత రాత్రిపూట ఇద్దరు కలిసి ఒక గోని బత్తాలో ఒక ఇవి ఉంటాయి కదా మనం వడ్లు పోస్తారు కదా, ఆ గోని బత్తాలు లాంటి సంచుల్లో వీళ్ళందరినీ ప్యాక్ చేసేసి అండ్ వాళ్ళని ఊరు బయటికి తీసుకెళ్ళి అంటే ఎవరు తెలియనట్టుగా వెళ్ళిపోయి ఎవరు లేని టైంలో వాళ్ళని ఆ గోని బత్తాలు వేసుకొని ఊరు బయటికి వెళ్ళి వీళ్ళని కాల్చేస్తారు. ఇలా ఆల్మోస్ట్ ఒక 10 మంది మహిళల్ని, ఒంటరి మహిళల్ని వాళ్ళు కిడ్నాప్ చేయడం కావచ్చు, లేదంటే చంపేసి కాల్ చేయడం కావచ్చు, ఇలాంటి చేస్తున్నారు. సో మరి వీళ్ళు ఇంత దారుణానికి తెగబడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి వీళ్ళ బిజినెస్సే ఇది. సో పేరుకే ఇటు కిరాణం షాప్ కావచ్చు, ఇటు టీ షాప్ కావచ్చు. కానీ మరి వీళ్ళ బండారం ఎలా బయటపడిందంటే సరిగ్గా ఊరు బయట రీసెంట్గా ఒక విజయ అనే అమ్మాయిని వీళ్ళు అత్యంత దారుణంగా చంపేసి ఊరు బయట కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తుంటే మఫ్టీలో ఉన్న పోలీసులు ఏం చేశారంటే ఏంటా కాలుతుందని చెప్పి అక్కడ దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్తే ఒక మనిషి బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళు తెచ్చిన ఆ గోన్ సంచి అయితే ఉంటుందో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సో పాక్షికంగా ఆ బాడీ కనిపిస్తూ ఉంది, ఒక లేడీ అని కనిపిస్తూ ఉంది. సో వెంటనే అంటే నియర్ బై ఏదైతే ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఎవరన్నా తప్పిపోయారా, ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా రావట్లేదా అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు పర్టికులర్గా టార్గెట్ చేసింది ఒంటరి మహిళలు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒంటరి మహిళలు అంటే ఒక్కళ్ళే ఉంటారు. సో ఎవరు ఎటున్నారో అర్థం కాదు. ఒకవేళ భార్య భర్త ఉన్నారనుకోండి, భర్త కనిపించకపోతే భార్య అడుగుతుంది, భార్య కనిపించకపోతే భర్త అడుగుతాడు. లేదు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపించకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ మా వాళ్ళు ఇక్కడ షాప్కి వెళ్ళారు, మా వాళ్ళు పలానా ఊరు వెళ్ళారు, లేకపోతే స్కూల్కి వెళ్ళారు, లేకపోతే పలానా షాపింగ్కి వెళ్ళారు అని చెప్పడానికి ఉంటుంది. సో ఒంటరి మహిళలు అయితే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళనే టార్గెట్ చేయడం వీళ్ళ యొక్క హాబీ. ఆల్మోస్ట్ గత 4 ఏళ్లుగా వీళ్ళు ఈ దందా సాగిస్తున్నారు. అండ్ ఏదైతే వాళ్ళకి కిరాణం షాప్తో పాటు టీ షాప్ కూడా ఉందన్నమాట. ఎవరైతే టీ షాపుల దగ్గరికి వస్తుంటారో వాళ్ళని కాస్త ముగ్గులు దించడం, వాళ్ళతో మాట్లాడటం, సో మా కొడుకుకి ఏమన్నా జాబ్ ఉంటే చూపించండి అని చెప్పి ఈ రజిత ఎవరైతే ఉన్నారో చాకలి రజిత వాళ్ళతో మాట్లాడటం. సో మెల్లగా మంచి మంచి మాటలు చెప్పి ఇలా ఇబ్బంది పడుతున్నాను, నేను ఒక ఒంటరి మహిళగా ఇబ్బంది పడుతున్నానని వాళ్ళతో సింపతి గేమ్ క్రియేట్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక ఒంటరి మహిళ ఒక అంటే బాధ్యత గల పురుషుడికో లేదంటే ఆవారాగా తిరిగే వ్యక్తికో చెప్పారనుకోండి, అక్కడ మగాడికి ఒక ఒంటరి మహిళ ప్రాబ్లం చెప్పారు అంటే వెంటనే వాళ్ళు సింపతి ఫీల్ అవుతారనమాట. అయ్యో పాపం కదా, పాపం వాళ్ళ భర్త ఏమో ఇంట్లో బెడ్ పైన పడుకొని ఉన్నాడు, హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఇంట్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుందా, ఒక పక్క పిల్లోడు వాడిని చదివించుకోలేకపోతుంది, ఇక్కడ ఒక కిరాణం షాపు అండ్ టీ షాప్ పెట్టుకొని నిజంగా ఎంతో కష్టపడుతుందనే సింపతి వాళ్ళల్లో క్రియేట్ చేసి ఎక్కడా కూడా తనకి అనుమానం రాకుండా, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళే రేపొద్దున వీళ్ళు వేసిన పనికి వాళ్ళ కలిసి చనిపోయినా లేదంటే ఇంకేదన్నా జరిగినా సరే, సో లేదు వాళ్ళు ఆ అమ్మాయి మంచిది, రజిత మంచిది అనే ఒక ఒపీనియన్ కోసం వీళ్ళు చాలా గట్టిగా ప్లాన్ చేశారు. కిరాణం షాప్ దగ్గరికి వచ్చే మహిళలే టార్గెట్, సో వీళ్ళని చంపేస్తారు. అండ్ టీ షాప్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి సింపతి క్రియేట్ చేస్తారు. ఇక్కడికి వచ్చే ఒంటరి మహిళలకి వాళ్ళ దగ్గర బంగారాన్ని చూసి వాళ్ళని బొట్టులో వేసుకోవడం. టార్గెట్ ఒక కాసు ఉండాలి. ఒక మహిళ వచ్చిందంటే ఆవిడ మెడలో తాడు కావచ్చు, లేకపోతే చేతి ఉంగరాలు కావచ్చు, ఇవన్నీ కనీసం ఒక 10 గ్రామ్స్ ఉంటే వీళ్ళు ఆ మహిళలకి మాటలు చెప్తారంట. లేదంటే కనీసం ఒక నార్మల్ తాడు పెట్టుకొని లేదంటే ఒక చిన్న ఉంగరం పెట్టుకొని ఉన్నారనుకోండి, ఇక అసలు వీళ్ళు మాట్లాడరంట. ఎప్పుడైతే వాళ్ళకు కొంచెం బంగారం ఉంటుంది, పర్లేదు, వీళ్ళ ఇంటి వెనకాల ఒక 2 ఎకరాల భూమి ఉంటుంది,
వీళ్ళ ఒంటి మీద ఒక కాసు బంగారం ఉంటుంది, బీరువాలో ఒక 2-3 కాసులు బంగారం ఉంటుంది అని అనుకుంటే అప్పుడు మాత్రమే వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఫర్దర్గా ప్రాసెస్ సెట్ చేస్తారు. అండ్ దాని తర్వాత వీళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏదైతే వీళ్ళ మైనర్ బాలుడు ఉన్నాడు కదా, సో ఆ సింపతితో వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు మీరు, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పి అంతా కనుక్కొని అండ్ అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఒంటరి మహిళ లేకపోతే ఎవరుంటే ఉంటారో ఆ యువత ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం రెక్కి నిర్వహించేసిన తర్వాత ఈ రజితను వాళ్ళ మహేందర్ కుమార్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక్కసారి ప్లాన్గా చూసుకుంటారు. అంటే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తారంట. భోజనానికి వెళ్ళిన తర్వాత ఇక మొత్తం చూసుకుంటారు వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతారు వాళ్ళు. కలిసిపోయిన తర్వాత లేదు ఇక వీళ్ళని హత్య చేయొచ్చు, వీళ్ళని అంతమొందించవచ్చు అనే ప్లాన్ వేసుకున్న తర్వాత వస్తారు. సో ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా షాప్ దగ్గరికి వస్తారో, కిరాణా షాప్ దగ్గరికి, వాళ్ళు తీసుకున్న వస్తువులు లోపల రండి అని చెప్పి కాసేపు కూర్చోబెట్టి వెంటనే అక్కడే పేక్ కోసేసి పంపించేస్తారంట. సో ఏదేమైనప్పటికీ అంటే సొంత భర్తని, కన్న కొడుకుతో సొంత భర్తనే అంతమొందించాలనుకుందంటే నిజంగా ఎన్ని హత్యలు చేసి ఉంటుంది. ఆ అమ్మాయి యొక్క చాట్స్ కావచ్చు, ఎవరికైతే ఎరేసిందో కొంతమంది అంకుల్స్ కావచ్చు, వాళ్ళందరూ లిస్ట్ ఇప్పుడు పోలీసులు తీస్తున్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ మీకు మీ ఏరియాలో ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా కావచ్చు, లేదంటే ఇలాంటి సింపతి గేమ్లు ఆడేవాళ్ళు కావచ్చు, సో ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఈ సీరియల్ కిల్లర్స్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.